శాంతి. ఈరోజు మన వ్యక్తమురళి డేటు 1 ఫిబ్రవరి 1994. అయితే బాబా అంటున్నారు, త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయిగా అవ్వండి. త్రికాలదర్శి స్థితి అంటే 3 కాలాలు తెలుసుకోవడం కదా. త్రికాలదర్శి అంటే ఆ 3 కాలాలు తెలుసుకున్న స్థితి అనే శ్రేష్ఠ ఆసనం. ఆ ఆసనం మీద కూర్చోమంటున్నారు బాబా. దాని వల్ల సదా విజయగా అవ్వండి అంటే 3 కాలాలని చూసేటట్టుగా ఉండాలి. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మూడింటిని చూసే ఆ ఒక్క ఆసనం మీద కూర్చోమంటున్నారు బాబా. అలా కూర్చున్నప్పుడు 3 కాలాలు తెలిసినప్పుడు ఎప్పుడు విజయగానే అవుతాం కదా. ఫ్యూచర్ ఏంటో కూడా తెలిసిపోయినప్పుడు, అంటే ఒక రకంగా తెలిసిపోయినప్పుడు, కంప్లీట్ గా తెలియకపోయినా కానీ కొంతవరకు అయితే తెలుస్తుంది. ఎలాగంటే బాబా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వల్ల, బాబా ఇచ్చే పవర్ వల్ల మనకు ఫ్యూచర్ ఏంటో తెలుస్తూ ఉంటుంది కదా, లైట్ గా అయినా కూడా. అయితే దానివల్ల మనం ఏమవుతామంటే కింద పడిపోకుండా కొంచెం సర్దుకుని, కొంచెం బాబా స్మృతిలో ఉంటూ, అలా ఉంటూ ఉండే కొద్దీ విజయగా కూడా అవుతాం కదా, ఫెయిల్యూర్ కాకుండా. బాబా ఏమంటున్నారో చూద్దాము. దివ్య బుద్ధి లేదా విశాల బుద్ధి యొక్క వరదానం ఇచ్చే బాప్దాదా తన యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలతో మాట్లాడుతున్నారు. దివ్య బుద్ధి లేదా విశాల బుద్ధి యొక్క వరదానం ఇచ్చే బాప్దాదా అంటే మనకు బాబాని తెలుసుకున్న వెంటనే మనకి దివ్య బుద్ధి ఇచ్చేశారు, విశాల బుద్ధి అది కూడా ఇచ్చారు కదా. అయితే దీన్ని తెలుసుకున్న ఈ వరదానం బాబా మనకి ఇచ్చారు కదా. అయితే బాప్దాదా యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు త్రికాలదర్శి బాబ్దాదా తన యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. త్రికాలదర్శిగా అయ్యే సాధనం అయితే అయిన దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని లేదా బ్రాహ్మణ జన్మ యొక్క విశేష బహుమతి బాబ్దాదా ప్రతి ఒక్క బిడ్డకు ఇచ్చారు. త్రికాలదర్శిగా అయ్యే సాధనం మరియు దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని లేదా బ్రాహ్మణ జన్మ యొక్క విశేష బహుమతి బాబ్దాదా ప్రతి బిడ్డకు ఇచ్చారు. ఎందుకంటే దివ్య బుద్ధి ద్వారానే బాబాని, స్వయాన్ని మరియు 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి లేదా స్మృతి ద్వారానే సర్వశక్తులను ధారణ చేయగలరు. అందువలన మొదటి వరదానం దివ్య బుద్ధి. ఈ వరదానాన్ని బాబ్దాదా పిల్లలందరికీ ఇచ్చారు. కానీ ఈ వరదానాన్ని ప్రత్యక్ష జీవితంలో నెంబర్ వారీగా కార్యంలో ఉపయోగిస్తున్నారు. దివ్య బుద్ధి ఇచ్చినప్పటికి కూడా అందరూ ఓన్లీ కొంత మటుకే యూజ్ చేస్తున్నారు, అది కూడా నెంబర్ వారీగా. అందరూ అంతా ఫుల్గా యూజ్ చేయట్లేదు దివ్య బుద్ధిని అంటున్నారు బాబా. దివ్య బుద్ధి త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. 4 సబ్జెక్టులను ధారణ చేయడానికి ఆధారం దివ్య బుద్ధి. 4 సబ్జెక్టులు ఏంటి మనకి? జ్ఞానము, యోగము, ధారణ, సేవ కదా. 4 సబ్జెక్టుల గురించి పిల్లలందరికీ బాగా తెలుసు మరియు వర్ణన కూడా చేస్తున్నారు. కానీ తెలుసుకోవటం, వర్ణన చేయటం అందరికీ వస్తుంది. కొత్తవారైనా పాతవారైనా దీనిలో అందరూ తెలివైన వారే, కానీ ధారణ చేయటంలో నంబర్ వారీగా అవుతున్నారు. దివ్య బుద్ధి యొక్క విశేషతలు. దివ్య బుద్ధి గల ఆత్మలు మీ సంకల్పాన్ని అయినా కర్మ లేదా వాణిలోకైనా తీసుకువచ్చే ముందు ప్రతి మాట మరియు కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకుని ప్రత్యక్షంలోకి తీసుకువస్తారు. మళ్ళీ ఒకసారి చూద్దాం బాబా ఏమంటున్నారో. కొత్తవారైనా పాతవారైనా దీనిలో అందరూ తెలివైన వారే, కానీ ఎందులో? వర్ణన చేయటంలో, తెలుసుకోవటంలో, కానీ ధారణ చేయటంలో నంబర్ వారీగా అవుతున్నారు. దివ్య బుద్ధి యొక్క విశేషతలు బాబా చెప్తున్నారు. దివ్య బుద్ధి గల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా కర్మ లేదా వాణిలోకి తీసుకువచ్చే ముందు ప్రతి మాట మరియు కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకుని ప్రత్యక్షంలోకి తీసుకువస్తారు. ఏదన్నా మాట్లాడే ముందు దాన్ని పాస్ట్ ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఫ్యూచర్ ఏం జరుగుతుంది, ఇలా అన్ని తెలుసుకుని మాట్లాడతారు కదా అని బాబా అంటున్నారు. సాధారణ బుద్ధి గల ఆత్మలు వర్తమానం గురించి స్పష్టంగా తెలుసుకోగలరు, కానీ భవిష్యత్తుని మరియు భూతకాలాన్ని స్పష్టంగా తెలుసుకోలేరు. కానీ దివ్య బుద్ధి ఆత్మలకు భవిష్యత్తు మరియు భూతకాలం కూడా వర్తమానం అంతగా స్పష్టంగా ఉంటాయి. అయితే 3 కాలాలు వెనువెంట స్పష్టంగా అనుభవం అవుతాయి. మామూలుగా కూడా అందరూ అంటుంటారు, ఏది ఆలోచించినా, చేసినా, మాట్లాడినా ముందు వెనక ఆలోచించి అర్థం చేసుకుని చేయండి అని. కర్మ చేసే ముందు కర్మ యొక్క పరిణామాన్ని ఎదురుగా ఉంచుకోండి. పరిణామం అంటే భవిష్యత్తు. కనుక మొదటి నంబర్ త్రికాలదర్శి బుద్ధి, త్రికాలదర్శి బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి గలవారు ఎప్పుడు అసఫలతను అనుభవం చేసుకోరు. కానీ పిల్లలలో 3 రకాల బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఒకటేమో సదా త్రికాలదర్శి బుద్ధి, రెండవది అప్పుడప్పుడు త్రికాలదర్శి, అప్పుడప్పుడు ఏకకాలదర్శి,
మూడవది సోమరితనపు బుద్ధి. వీరు సదా వర్తమానాన్ని చూస్తూ ఇదే ఆలోచిస్తారు. ఏంటది? ఇప్పుడు ఏదైతే జరుగుతుందో లేదా లభిస్తుందో లేదా నడుస్తున్నాయో దీని సారీ లేదా నడుస్తున్నామో దీనిలో మంచిగా ఉంటే చాలు. హ్మ్. భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించడం ఎందుకు అనుకుంటున్నారు. కొంతమంది సోమరితనంలోకొచ్చేసి ఇలా ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే జరుగుతోందో, లేదా లభిస్తుందో, లేదా నడుస్తున్నామో దీనిలో మంచిగా ఉంటే చాలు. భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించటం ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ ఈ సోమరితనపు బుద్ధి కారణంగా ఆది మధ్య అంత్యాలను ఆలోచించని కారణంగా సదా సఫలత పొందడంలో మోసపోతారు. కనుక త్రికాలదర్శి బుద్ధి కలిగిన వారుగా అవ్వాలి. త్రికాలదర్శి స్థితి ఎటువంటి శ్రేష్ఠ ఆసనం అంటే, ఈ ఆసనం అంటే స్థితి ద్వారా స్వయం కూడా ఉమ్, ఆ, విజయిగా మరియు ఇతరులను కూడా విజయిగా అయ్యే శక్తిని లేదా సహయోగాన్ని ఇచ్చేవారిగా కాగలరు. మళ్ళొకసారి చూద్దాం. త్రికాలదర్శి స్థితి ఎటువంటి శ్రేష్ఠ ఆసనం అంటే, ఈ ఆసనం అంటే స్థితి. ఆసనం అంటే ఆ స్థితిలో ఉండటం ద్వారా స్వయం కూడా సదా విజయిగా మరియు ఇతరులను కూడా విజయిగా అయ్యే శక్తిని లేదా సహయోగాన్ని ఇచ్చేవారిగా కాగలరు. దివ్య బుద్ధి అంటే విశాల బుద్ధి. దివ్య బుద్ధి అంటే బేహద్ బుద్ధి. కనుక స్వయం యొక్క బుద్ధి ఏ నంబర్లో ఉంది అనేది పరిశీలించుకోండి. బాబ్దాదా పిల్లల ఫలితంలో ఏమి చూశారంటే, జ్ఞానము, గుణాలు, శక్తుల ఖజానాలు పిల్లలందరి దగ్గర జమ అయ్యి ఉన్నాయి. బాబా ఎప్పుడు కూడా ఈ ఆర్డర్ మర్చిపోరు. బాబా ఈ 3 మాత్రం చెప్పకుండా మర్చిపోరు. జ్ఞానం భగవంతుడు ఇచ్చారు మనకి. గుణాలు మనకు తెలుసు 7 గుణాలు. శక్తులు తెలుసు మనకి 8 శక్తులు. ఈ ఖజానాలు పిల్లలందరి దగ్గర జమ అయి ఉన్నాయి. జమ అయినప్పటికీ నంబర్ వారీగా ఎందుకు ఉన్నారు? ఎవరి దగ్గర ఖజానా జమ అవ్వకుండా లేదు. ఇలా ఎవరూ లేరు. అందరి దగ్గర జమ ఉంది కదా! అయినప్పటికీ నంబర్ వారీగా ఎందుకు? ఒకవేళ ఎవరినైనా స్వయం యొక్క జ్ఞానం, బాబా యొక్క జ్ఞానం, చక్రం యొక్క జ్ఞానం, కర్మల గతి యొక్క జ్ఞానం ఉందా? మళ్ళొకసారి చూద్దాం. ఎవరి దగ్గర ఖజానా జమ అవ్వకుండా లేదు. ఇలా ఎవ్వరూ లేరు. అందరి దగ్గర ఉందంటున్నారు. అందరి దగ్గర జమ ఉంది కదా! అయినప్పటికీ నంబర్ వారీగా ఎందుకున్నారు అని అడుగుతున్నారు. ఒకవేళ ఎవరినైనా స్వయం యొక్క జ్ఞానం, బాబా యొక్క జ్ఞానం, స్వయం నేనెవరు అనే జ్ఞానం, ఆత్మ కదా! బాబా యొక్క జ్ఞానం, బాబా జ్యోతిర్బిందువు, పరంపిత పరమాత్మ వారు మనకి రాజ్యాధికారాన్ని ఇవ్వబోతున్నారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. చక్రం యొక్క జ్ఞానం, చక్రం అంటే సుదర్శన చక్రం. సుదర్శనం చక్రం అంటే స్వయాన్ని దర్శించుకునే చక్రం. మన 5 రూపాలు కదా! కర్మల గతి యొక్క జ్ఞానం, కర్మలు వాటి గతి ఎలా ఉంటుందనే జ్ఞానం ఉందా అని అడిగితే అందరి దగ్గర ఉంది. అందరి దగ్గర సర్వశక్తులు ఉన్నాయా? లేక కొన్ని ఉండి కొన్ని లేవా? సర్వశక్తులు జ్ఞానంలో అయితే అందరూ ఉంది అన్నారు. కానీ శక్తుల విషయంలో ఉన్నాయి అని ఎందుకు చెప్పటం లేదు? మంచిది. అన్ని గుణాలు ఉన్నాయా? సర్వగుణాలు బుద్ధిలో ఉన్నాయా అంటున్నారు బాబా. బుద్ధిలో జ్ఞానం కూడా ఉంది, శక్తులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నంబర్ వారీ ఎందుకు? తేడా ఏమి ఉంటుంది? ఖజానాను విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించటం రావటం లేదు. సమ సమయం అయిపోయిన తర్వాత ఇలా చేసి ఉంటే, ఈ విధి ప్రకారంగా నడిచి ఉంటే సిద్ధి లభించి ఉండేది అని అనుకుంటున్నారు. సమయాన్ని తెలుసుకోవటం మరియు సమయ ప్రమాణంగా శక్తులను, గుణాలను లేదా జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించటం. మళ్ళొకసారి చూద్దాం. తేడా ఏముంటుంది అన్నారు బాబా. ఖజానాను విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించటం రావటం లేదు. సమయం అయిపోయిన తర్వాత అయ్యో ఇలా చేసి ఉంటే బాగుండేదే, ఈ విధి ప్రకారం నడిచి ఉంటే బాగుండేదే, నడిచి ఉంటే సిద్ధి లభించి ఉండేది అని అనుకుంటున్నారంట. సమయాన్ని తెలుసుకోవటం మరియు సమయ ప్రమాణంగా శక్తులను, గుణాలను లేదా జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించటం. దీని కొరకు దివ్య బుద్ధి యొక్క విశేషత అవసరం. జ్ఞానం యొక్క పాయింట్స్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటారు, వినిపిస్తూ కూడా ఉంటారు. పుస్తకాలు కూడా నిండిపోయి ఉన్నాయి. అందరి దగ్గర ఎన్ని డైరీలు ఉన్నాయి. చాలా స్టాక్ అయిపోయింది కదా! బాబా గురించి మహిమ ఉంది కదా! నేనెవరో, ఎలా ఉంటానో అలా నన్ను కోట్లల్లో కొంతమంది తెలుసుకుంటారు అని.
తెలుసుకోవడం అయితే అందరూ తెలుసుకుంటారు కానీ అండర్లైన్ విషయం ఏమిటి? ఎవరు ఎలాంటి వారో అలా తెలుసుకోవటంలో తేడా వస్తుంది. హ్మ్. అయితే అదే విధంగా ఎటువంటి సమయమో మరియు ఆ సమయానికి జ్ఞానం యొక్క ఏ పాయింట్ లేదా గుణం లేదా శక్తి అవసరమో అలా కార్యంలో ఉపయోగించటంలో తేడా వచ్చేస్తుంది. మరియు ఈ తేడా కారణంగానే నంబర్ తయారవుతుంది. కనుక కారణం అర్థమైందా? ఫస్ట్ పాయింట్. ఆ! సమయానుసారంగా ఉపయోగించే విధిలో తేడా వస్తుంది. హ్మ్. అయితే రెండవ పాయింట్. ఏ కర్మ లేదా సంకల్పాన్ని అయినా త్రికాలదర్శి అయి చేయటం లేదు. అందువల్లనే నంబర్ తయారవుతుంది. హ్మ్. ఏ సంకల్పమైనా బుద్ధిలోకి వస్తుందంటే సంకల్పం అనేది బీజం. వాచ మరియు కర్మణ అనేవి బీజం యొక్క విస్తారం. కనుక సంకల్పం అంటే బీజాన్ని త్రికాలదర్శి స్థితిలై పరిశీలించుకోండి. మరియు శక్తిశాలిగా చేసుకుంటే వాణి మరియు కర్మలో స్వతహాగానే సహజ సఫలత లభిస్తుంది. హ్మ్. ఓకేనా? అంటే మళ్ళొకసారి చూద్దాం ఇది. హ్మ్. బీజం అంటే సంకల్పం, వాచ కర్మణ విస్తారం. కనుక సంకల్పం అంటే బీజాన్ని త్రికాలదర్శి స్థితులై పరిశీలించుకోండి. బీజాన్నే పరిశీలించుకోమంటున్నారు బాబా. హ్మ్. మరియు శక్తిశాలిగా చేసుకుంటే ఆ బీజాన్ని వాణి మరియు కర్మలో స్వతహాగానే సహజ సఫలత లభిస్తుంది. సంకల్పాన్ని పరిశీలించుకోవటం లేదు. అంటే బీజం శక్తిశాలిగా లేకపోతే వాణి మరియు కర్మలో కూడా సిద్ధి యొక్క శక్తి ఉండటం లేదు. అందరి లక్ష్యం సిద్ధి స్వరూపంగా అవ్వాలి అని. కానీ సదా సిద్ధి స్వరూపంగా అయ్యే విధి ఏదైతే చెప్పానో దానిని పరిశీలించుకోండి. మధ్య మధ్యలో బుద్ధి సోమరిగా అయిపోతుంది. అందువలన అప్పుడప్పుడు సిద్ధిని అనుభవం చేసుకుంటున్నారు. హ్మ్. మరియు అప్పుడప్పుడు శ్రమను అనుభవం చేసుకుంటున్నారు. హ్మ్. అయితే ఏమవుతుందంటున్నారు బాబా? మధ్య మధ్యలో బుద్ధి సోమరితనంగా అయిపోయింది. అందువలన అప్పుడప్పుడు సిద్ధిని అనుభవం చేసుకుంటున్నారు. మరియు అప్పుడప్పుడు శ్రమను అనుభవం చేసుకుంటున్నారు. హ్మ్. అయితే అప్పుడప్పుడు సిద్ధి లభిస్తుంది. అంటే చేసిన దానికి ఫలితం లభిస్తుంది. మంచిగా ఉంటున్నారు కూడా. కానీ అప్పుడప్పుడు శ్రమ చేస్తున్నారు. బాప్దాదాకి పిల్లలందరిపై ప్రేమకు గుర్తు. ఏంటంటే పిల్లలందరూ సదా సహజంగా సిద్ధి స్వరూపులుగా అయిపోవాలి అని అనుకుంటున్నారు. మీ జడ చిత్రాల ద్వారా భక్తి ఆత్మలు సిద్ధిని పొందుతూ ఉన్నారు. చైతన్యంలో మీరు సిద్ధి స్వరూపులయ్యారు. కనుకనే జడ చిత్రాల ద్వారా కూడా ఇతరాత్మలు సిద్ధిని పొందుతూ ఉన్నారు. బాప్దాదా పిల్లలందరిపై ప్రేమకు గుర్తు ఏంటంటే పిల్లలందరూ సదా సహజంగా సిద్ధి స్వరూపులుగా అయిపోవాలి అనుకుంటున్నారంట బాబా. ఉమ్, ఆ సహజంగా సదా. ఉమ్, మీ జడ చిత్రాల ద్వారా భక్తి ఆత్మలు సిద్ధిని పొందుతూ ఉన్నారు. ఉమ్, చైతన్యంలో మీరు సిద్ధి స్వరూపులయ్యారు. కనుకనే జడ చిత్రాల ద్వారా కూడా ఇతరాత్మలు సిద్ధిని పొందుతూ ఉన్నారు. అంటే ఎంత పవర్ఫుల్‌గా మన చైతన్యమైన ఈ స్టేజు లేకపోతే మళ్ళీ జడ చిత్రాల్లో మనం ఎప్పుడు పవర్ఫుల్ అవుతాము. హ్మ్. ఇప్పుడు ఎంతగానో పవర్ఫుల్‌గా ఉంటే ఆ జడ చిత్రాల ద్వారా కూడా పని జరుగుతూ ఉంటుంది అని అంటున్నారు బాబా. ఆహ్, ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులవుతారో త్రికాలదర్శి స్థితి అంటే సమర్థ స్థితి. ఇటువంటి సమర్థ స్థితి కలిగిన వారు వ్యర్థాన్ని ఎంత సహజంగా సమాప్తి చేస్తారంటే కలలో కూడా వ్యర్థం అనేది సమాప్తి అయిపోతుంది. ఒకవేళ త్రికాలదర్శి బుద్ధి ద్వారా కర్మ చేయకపోతే వ్యర్థం యొక్క బరువు మాటి మాటికి ఉన్నత నంబర్‌కి అధికారిగా కానివ్వదు. కనుక కనుక దివ్యబుద్ధి యొక్క వరదానాన్ని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా సైగ చేశారు. జ్ఞాని, యోగి ఆత్మలుగా అయితే అయ్యారు గానీ, ఇప్పుడు జ్ఞానాన్ని మరియు యోగాన్ని శక్తిని ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగశాలి ఆత్మలుగా అవ్వండి. హ్మ్. అయితే విజ్ఞాన శక్తి యొక్క ప్రయోగం కనిపిస్తుంది కదా! కానీ విజ్ఞాన శక్తి యొక్క ప్రయోగానికి కూడా ముఖ్య ఆధారం ఏమిటి? ఈరోజు విజ్ఞానం ఏవైతే ప్రయోగ సాధనాలు ఇచ్చిందో వాటన్నింటికి ఆధారం ఏమిటి? విజ్ఞాన శక్తి యొక్క ప్రయోగాన్ని ఆధారం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. అయితే ఎక్కువ వాటికి కరెంట్ కావాలి. లైట్ ద్వారానే ప్రయోగం జరుగుతుంది. హ్మ్. అయితే కంప్యూటర్ అయినా కానీ దేని ఆధారంగా పనిచేస్తుంది? కంప్యూటర్ అనేది ఒక శక్తి. కానీ దానికి ఆధారం లైట్ కదా! మీ శాంతి శక్తికి కూడా ఆధారం ఏమిటి? లైట్ కదా! హ్మ్. వారి ప్రకృతి యొక్క ఒక లైట్ ఆధారంగా అనేక రకాల ప్రయోగాలను ప్రత్యక్షంలో చేసి చూపిస్తున్నారు. ఆ! మీ అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ మరియు ప్రత్యక్ష లైట్ స్థితి
ఆధారంగా జరగని ప్రయోగం ఏమి ఉంటుంది? హ్మ్. మీ మీ మీరు చేయాలనుకున్నప్పుడు మీ ముఖ్య ఆధారాన్ని పరిశీలించుకోండి. ఏ విజ్ఞాన సాధనాన్ని అయినా ఉపయోగించేటప్పుడు లైట్ ఉందా? లేదా? అని పరిశీలించుకుంటారు కదా! అలాగే యోగం యొక్క శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసేటప్పుడు ముందుగా పరిశీలన చేసుకోండి. ఏంటది? ముఖ్య ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి లేదా లైట్ స్థితి ఉందా? హ్మ్. అని. స్థితి మరియు స్వరూపం డబల్ లైట్‌గా ఉంటే సహజంగా ప్రయోగం యొక్క సఫలతను పొందుతారు. హ్మ్. అన్నింటికంటే ముందు ఈ అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకునేటందుకు మొదట మీపై ప్రయోగం చేసుకుని చూడండి. ప్రతి నెల లేదా ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణం లేదా ఏదో ఒక విశేష శక్తిని స్వయంలో ఉపయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలో లేదా సంబంధ సంపర్కాలలో పరీక్షలైతే వస్తూనే ఉంటాయి. కనుక మొదట మీపై ప్రయోగం చేసి పరిశీలించుకోండి. ఏ పరీక్ష వచ్చినా ఏ శక్తి లేదా ఏ గుణం ప్రయోగించాలనే లక్ష్యం పెట్టుకున్నారో దానిలో ఎంతవరకు సఫలత వచ్చింది? మరియు ఎంత సమయంలో సఫలత వచ్చింది అని చూసుకోండి. విజ్ఞానం యొక్క ప్రయోగం రోజురోజుకి కొద్ది సమయంలో ప్రత్యక్ష రూపం యొక్క అనుభవం చేయించడంలో హ్మ్, ముందుకు వెళ్తుంది. సమయం కూడా తక్కువ చేసుకుంటూ వెళ్తున్నారు. హ్మ్, కొద్ది సమయంలో సఫలత ఎక్కువ లభించాలి. విజ్ఞానం వారి యొక్క లక్ష్యం కూడా ఇదే. అలాగే మీరు కూడా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిలో సమయాన్ని కూడా పరిశీలించుకోండి. మరియు సఫలతను కూడా పరిశీలించుకోండి. ఎప్పుడైతే స్వయం యొక్క ప్రయోగంలో సఫలత అవుతారో అప్పుడు ఇతరాత్మల పట్ల ప్రయోగించడం సహజం అవుతుంది. మరియు ఎప్పుడైతే స్వయం పట్ల సఫలత అనుభవం చేసుకుంటారో అప్పుడు మీ మనస్సులో ఇతరుల పట్ల ప్రయోగం చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇతరాత్మల సంబంధ సంపర్కాలలో స్వయం యొక్క ప్రయోగం ద్వారా ఆ ఆత్మలపై కూడా మీ ప్రయోగం యొక్క ప్రభావం స్వతహాగానే పడుతుంది. ఒక ఉదాహరణ ఎదురుగా పెట్టుకోండి. నేను సహనశక్తిని ప్రయోగించాలి అని మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే స్వయంలో సహనశక్తి ప్రయోగిస్తారో అప్పుడు ఏ ఆత్మలైతే మీ సహనశక్తిని చలింపచేయడానికి ప్రయత్నిస్తారో వారు కూడా రక్షింపబడతారు కదా! వారి లోపం కూడా తొలగిపోతుంది కదా! చిన్న చిన్న సంఘటనల్లో ఉంటారు. సెంటర్స్‌లో ఉంటున్నప్పుడు ఆ సెంటర్స్‌లో చిన్న సంఘటన ఉంటుంది కదా! కనుక మొదట స్వయం పట్ల ప్రయత్నం చేయండి. తర్వాత మీ చిన్న సంఘటనలో ప్రయత్నించండి. సంఘటనగా ఏదో ఒక శక్తిని హ్మ్, లేదా గుణాన్ని ప్రయోగించే ప్రోగ్రామ్ తయారు చేయండి. హ్మ్. దాని ద్వారా ఏమవుతుంది? సంఘటనా శక్తి ద్వారా ఆ గుణం లేదా శక్తి యొక్క వాయుమండలం తయారవుతుంది. ఆ తరంగాలు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ వాయుమండలం యొక్క తరంగాల ప్రభావం అనేక ఆత్మలపై తప్పక పడుతుంది. ఇది ప్రయోగశాలి ఆత్మలుగా అవ్వండి. మొదట స్వయంలో సంతుష్టతను అనుభవం చేసుకోండి. తర్వాత ఇతరుల పట్ల సహజం అవుతుంది. ఎందుకంటే మీకు విధి వచ్చేస్తుంది. విజ్ఞాన సాధనాలను కూడా మొదట ఉదాహరణ రూపంలో ప్రయోగిస్తారు. తర్వాత ఆహ్, విశాల రూపంలో ప్రయోగిస్తారు. హ్మ్. అలాగే మీరు కూడా మొదట స్వయంపై ఉదాహరణగా ఉపయోగించండి. అప్పుడు ప్రయోగం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. మనస్సు, బుద్ధి బుద్ధి దీనిలో బిజీగా ఉంటాయి. అప్పుడిక చిన్న చిన్న విషయాలలో ఏదైతే అయ్యో! పేజీ సడెన్‌గా డిసప్పియర్ అయిపోయింది. ఒక్క సెకండ్. సరే. ఫర్ సమ్ రీజన్ పేజీ సడెన్‌గా డిసపియర్ అయిపోయింది. మళ్ళీ మీరొకసారి చూసుకోండి అవ్యక్త మురళి. సరేనా? మనకి కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో కూర్చుందాం. లేదంటే ఒక్క సెకండ్‌లో ట్రై చేస్తా నేను ఓపెన్ చేయడానికి.
సరే, మనము కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో కూర్చుందాము. ఇది ఎలాగైనా లేట్ అయిపోయేటట్లుంది. ఓకేనా? యాక్చువల్లీ 1 ఫిబ్రవరి 19. హుహు. మిస్ అయిపోయాను మురళి. ఓకే. కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో కూర్చుందాం మనము. నేను ఇంతటి మధ్యన మెరుస్తున్న ఆత్మను. పరంధామం నుండి శివబాబా సర్వశక్తుల కిరణాలను, సర్వజ్ఞాన కిరణాలు, సర్వగుణాల కిరణాలు నా మీదకి ఫౌంటైన్ లాగా మనందరి మీదకి, ఈ భూమి మీదకి ఫౌంటైన్ లాగా కురిపిస్తున్నారు. ఈ కిరణాలను అనుభవం చేయాలంటే మనమంతా కూడా ఆయన స్థితిలో ఉండాలి. నేను ఏ కర్మ చేస్తున్నా కూడా బాబా కిరణాలైతే ఈ భూమి మీదకి, నా మీదకి పడుతూనే ఉంటాయి ఎల్లప్పుడూ. అది నేను స్వీకరించి నా నలువైపులా ఉన్న సోదరి సోదరుల ఆత్మలందరికీ ఆ కిరణాలను షేర్ చేస్తూ అందరికీ భగవంతుడి సందేశాన్ని, వారి పరిచయాన్ని మనసా సేవతో అందిస్తూ ఈ స్థూల శరీరాన్ని ఇక్కడే వదిలి నేను ఆత్మను సూక్ష్మ శరీరంతో గాల్లో పైకి ఎగురుతూ అందరికీ వైబ్రేషన్స్ ఇస్తూ గాల్లో ఎగురుతూ
సూక్ష్మవతనాన్ని చేరుకున్నాను. సూక్ష్మవతనంలో బ్రహ్మబాబా, వారి నుదుటన శివబాబా, ఆ కిరణాలను నాకై ఫోకస్ చేసి నా సూక్ష్మ శరీరాన్ని పవర్ఫుల్గా చేస్తున్నారు. వారి వరదహస్తంతో నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నాకు విజయ తిలకం దిద్ది వరదానాన్ని ప్రసాదిస్తున్నారు. థ్యాంక్ యూ బాబా. బ్రహ్మబాబా శరీరంలో శివబాబా, దివ్య బుద్ధి, దివ్య గుణాలు, సర్వశక్తులు, జ్ఞానం, అన్ని ఖజానాలు నాకు వరదాన రూపంలో ఇస్తున్నారు. అవన్నీ స్వీకరించి బాబాకి థ్యాంక్స్ చెప్పి ఈ సూక్ష్మ శరీరాన్ని ఇక్కడే వదిలే నేను ఆత్మను పైకెగురుతూ పరంధామంకు చేరుకున్నాను. పరంధామంలో శివబాబా గోల్డెన్ రెడ్ కిరణాలతో నన్ను దగ్గరికి తీసుకుని వారి ఖజానాలన్నీ నాకు ఇచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ తండ్రి. ఈ ఖజానాలన్నీ తీసుకుని రిటర్న్ జర్నీలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ అందరినీ ప్యూరిఫై చేస్తూ భూమి మీద కొన్ని నిమిషాలు ఆగి ప్రతి ఒక్క ఆత్మకి పేరు పేరున ఎనర్జీ ఇస్తూ పవిత్రంగా చేస్తూ భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న సర్వ ఖజానాలు అందరికీ షేర్ చేస్తా. నేను నా స్థూల శరీరంలోకి చేరుకున్నాను. పరంధామంలో ఉన్న శివబాబాకి థ్యాంక్స్ చెప్తా.
ఆయన నుంచి కిరణాలను తీసుకుని సర్వాత్మలకు ఆ కిరణాలను షేర్ చేస్తూ థ్యాంక్ యూ బాబా. గుడ్ నైట్ బాబా. ఓం శాంతి.